సిద్ధమా అంటారు, స్వీకరించిన తర్వాత మాట అంటారు. అరే నీ అమ్మ మనం కనీసం డిస్కస్ చేయాలి కదా. మేము ఛాలెంజ్ని స్వీకరిస్తే సిద్ధంగా ఉన్నాం. ఛాలెంజ్ని స్వీకరించబోయే ముందు 2-3 నిమిషాలు అసలు ఏం జరిగింది విషయాన్ని చెప్పి ఛాలెంజ్ని స్వీకరిస్తాం. అరే కూర్చుంటే లేలేనాడు, లేస్తే కూర్చోలేడు, ముసలోడు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు బాగానే ఉంది. మా నాయకుడు ఛాలెంజ్ స్వీకరించ సిద్ధంగా ఉన్నారు, ఛాలెంజ్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, వాస్తవాల ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నప్పుడు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదు? ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం మా నాయకుడికి ఇచ్చుంటే ఛాలెంజ్ స్వీకరించుంటారు. ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటే మా నాయకుడు ఛాలెంజ్ స్వీకరిస్తారని భయం, సిద్ధంగా ఉన్నానని భయం, బయటకు వస్తుందని భయం, బుల్డోజ్ చేసి తప్పించుకోవాలని భయం. నేను చెప్తున్నా పత్తిపాటి పుల్లారావు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, మా నాయకుడు దాకా ఎందుకు. నేను ఇప్పుడే స్పీకర్ గారికి లెటర్ ఇస్తాను, రాజీనామా లెటర్. నువ్వు రాజీనామా లెటర్ నీ దాన్ని నిరూపించలేకపోతే నా రాజీనామా యాక్సెప్ట్ చేయమన్నావు. నిరూపించాననుకో నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఇద్దరు రాజీనామాలు ఇద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్నా, ఆధారాలతో చూపిస్తున్నా చూడండి కావాలంటే. వ్యవసాయదారుని పేరు పత్తిపాటి తేనె వెంకాయమ్మ, పైన ఎంఆర్ఓ సంతకం ఏముంది, బి ఒక సంతకం ఉంది, కింద ఎంఆర్ఓ సంతకం ఒక సంతకం ఉంది. ఒకే పాస్బుక్లో పైన ఒక ఎంఆర్ఓ సంతకం పెట్టాడు, కింద ఒక ఎంఆర్ఓ సంతకం పెట్టాడు. పట్టా నెంబర్ 525, కింద వ్యవసాయదారుని పేరు పత్తిపాటి వెంకాయమ్మ, వ్యవసాయదారుని సంతకం ఉదయ్ దినకరన్. అంటే వ్యవసాయదారుడు ఒకటి ఉంటాడు, సంతకంలో పేరు ఒకటి ఉంటుంది, ఫోటోలకు ఎంఆర్ఓ సంతకం పెడతాడు, కింద ఒక ఎంఆర్ఓ సంతకం పెడతాడు. మ్యానిపులేటెడ్ కాదా? దొంగ పాస్బుక్లు కాదా? దొంగ పాస్బుక్లు సృష్టించి అగ్రిగోల్డ్ భూములు లాగేసుకొని దొబ్బేసుకొని అమ్మేసుకొని మీరు ఛాలెంజ్ చేస్తారు. సిగ్గుండాలి ఒకరికైనా, సిగ్గుతో తలదించుకోవాలి. అందుకే మేము చెప్తున్నాం, ఆధారాలతో నిరూపించాలి. మేము సిద్ధం. నువ్వు సిద్ధమా పుల్లారావు అని అడుగుతున్నావు. రాజీనామా లెటర్ ముందే ఇద్దాం, ఛాలెంజ్కి స్వీకరించే సిద్ధంగా ఉన్నావా? ఎందుకండి మైక్ ఇమ్మని చెప్పండి, 5 నిమిషాలు మా నాయకుడికి మైక్ ఇమ్మని చెప్పండి. వాస్తవాలు చెప్తాడు, ఆధారాలతో చెప్తాడు, మీ ఛాలెంజ్ని ఎలా స్వీకరిస్తున్నాడో తెలియజేస్తాడు. తనకి ఇస్తే వాస్తవాలు బయటకు వస్తాయని భయంతో మా నాయకుడు మైక్ తీయకుండా వీళ్ళు డ్రామా ఆడతారా? ఏ ప్రజాస్వామ్యమా, పాకిస్తానా, ఆంధ్రప్రదేశ్, ఆఫ్ఘనిస్తానా? ఈ కేసులో స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. పుల్లారావు గారు అగ్రిగోల్డ్ యాజమాన్యమైన దినకర్ నుంచి కొనటం అనేది స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, ఇందులో తప్పించుకోలేడు. దీని గురించి మా నాయకుడు ఆధారాలు ముందు మాట్లాడి తర్వాత ఛాలెంజ్ని విసురుదామని మా నాయకుడికి సమయం ఇవ్వమని అడుగుతున్నాం. 1 నిమిషం ఇస్తాడు, కట్ చేస్తాడు, 1 నిమిషం ఇస్తాడు, మళ్ళీ కట్ చేస్తాడు, మళ్ళీ ఎవరో ఒకరు ఇంటరప్షన్. ఈ విధంగా ఈ టాపిక్ని డీవియేట్ చేసి దీన్ని ఏ విధంగా పక్కదారి పట్టించాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం వేస్తుంది. కానీ ఇందులో క్లియర్ కట్గా రెడ్ హ్యాండెడ్గా పుల్లారావు గారు దొరికిపోయారు. ఇందులో ఎటువంటి సమస్య లేదు. ఇలాంటివి ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి, అందులో ఇది కేవలం ఒకటి. ఏ విషయంలో నిన్న స్పీకర్ గారు మాట్లాడింది టీవీలు పెట్టి శాసనసభలో రిలే చేశారు. స్పీకర్ గారు ఏం మాట్లాడారు? మహిళలు ఒక కారు ఎలా అయితే షెడ్లో ఉంటే యాక్సిడెంట్లు జరగకుండా ఉంటుందో మహిళలు కూడా వంటగదికి పరిమితి అయితే బాగుంటుంది అని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. చెప్పిన దానికి ఆయన మళ్ళీ క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. ఉమెన్స్ పార్లమెంట్ జరగకముందే క్షమాపణ చెప్పుకున్నాడు. అంటే స్పీకర్ గారే నేను తప్పు చేశానని ఆయనే ఒప్పుకున్నప్పుడు మళ్ళీ అసెంబ్లీలో ఇది టీవీల ద్వారా చూపించడం ఏంటండి? ఇది కరెక్ట్ కాదు. అట్లానే మేము అడుగుతున్నాం ఈరోజు ఓటుకు నోటు కేసులో ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు, అది కూడా ఈరోజు అసెంబ్లీలో చూపించండి ఒకసారి టీవీలో పెట్టి, అప్పుడు మీకు ఎవరు దోషులు అనేది తేలుద్ది. అంతే, జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఛాలెంజ్లు విసరడానికి సిద్ధంగా ఉన్నారు. అది తెలుగుదేశం ఈ ప్రభుత్వం ఓపిక ఉండాలి వినటానికి. ఓపికగా వినండి, తప్పకుండా ఏమి ఛాలెంజ్లు ఇస్తున్నాడో దానికి మీరు సమాధానం చెప్పండి. అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం చేసే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకోవాలి తప్ప శాసనసభలో శాసనసభ్యుల మధ్య గొడవ పెట్టేదానికి ఛాలెంజ్ తీసుకోవడం అనేది నాకు ఎక్కడ అర్థం కాని విషయం. స్పీకర్ గారు కొత్త సాంప్రదాయానికి తెరదీసినారు. గౌరవ శాసనసభ్యుల మధ్య కానీ 2 పార్టీల మధ్య కానీ ఛాలెంజ్లు స్వీకరించి ముక్కు చెంపలు వేసుకో అని చెప్పి, ఇదేమన్నా కుస్తీ పోటీలా లేకుంటే ఏమన్నా పల్లాల్లో కోడి పందాలు ఏమన్నా? ఏ శాసనసభ్యునిపైన, ఏ ప్రభుత్వం పైనైనా, ఏ మంత్రి పైనైనా, ఏ ముఖ్యమంత్రి గారి పైన అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో ఆరోపణలు రావడం అత్యంత సర్వసాధారణ అంశం. ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకు సమాధానం ఇవ్వాలా, అవకాశం ఉంటే హౌస్ కమిటీ వేసుకోవాలా, జ్యుడిషియరీ ఎంక్వైరీకి పోవాలా, తను క్లీన్ అని చెప్పి నిరూపణ చేసుకోవాల్సిన ప్రయత్నమే తప్ప నువ్వు పందానికి వస్తావా, నువ్వు కుస్తీలోకి బరిలోకి వస్తావా, నువ్వు సభలో నుంచి బయటికి పోతావా,
ఈ ప్రకారంగా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఏ సభ అయినా జరిగిందే ఈ ప్రకారంగా అయితే నా మీద ఆరోపణ చేస్తారు, ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేస్తారు. ఇవన్నీ ప్లే చేస్తారా? ఇవన్నీ ఛాలెంజ్లు స్వీకరిస్తారా? ఒకటే మాట నేను అడుగుతానా, నేను అగ్రిగోల్డ్ బాధితులకు ఏమైతే కష్టం జరిగిందో, ఏమైతే నష్టం జరిగిందో, నష్టం జరిగిన ఆ బాధితులకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలా, నేరం చేసిన వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేయాలా, ఆత్మహత్యల పాలవుతున్న అగ్రిగోల్డ్ బాధితులను ఆత్మహత్యల నుంచి కాపాడే ప్రయత్నం చేయాలా, గౌరవప్రదమైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, మంత్రి గారి పైన ఆరోపణలు ఉన్నాయి, మంత్రి గారు ఆ భూములు కొన్నారని చెప్పి ఒక వాస్తవమైనటువంటి వార్తలు బయట మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు తక్కువ ధరలకి ఆ భూములు ఆస్తులను కొన్నారనే ఒక ఆరోపణ ఉంది. ఆరోపణ రుజువు చేసుకోవాల్సిన ఆస్కారం మీకుంది. అది లేకపోకుండా మా మీద ఆరోపణలు చేసి ఈరోజు సభలో మా మీద గొడవకు వస్తారా? మీరు కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారా? మీరు ఒరే అని సంబోధిస్తారా? 116 మందితో ముందు మాట్లాడిన సందర్భంలో గొల్లపల్లి సూర్యారావు గారు ఇష్టం వచ్చేట్టు మాట్లాడినారు. అచ్చెన్నాయుడు గారితో మాట్లాడించినారు, మగాడా అని మాట్లాడతారు. స్పీకర్ గారు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టించే పని గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాడు. విని 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 సాలవుతుంది, మా హృదయకు భారం అవుతుంది. అయినప్పటికీ కూడా చట్టసభలో మేము గౌరవం ఉండాలి కాబట్టి గౌరవంగానే ఉండం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించే తీరును సక్రమైనది కాదు. అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం చేసే విషయంలో ఛాలెంజ్ తీసుకోండి. ఏ మేరకు ఎప్పటిలో మీరు డబ్బులు కట్టిస్తారు, ఏ మేరకు వాళ్ళను ఆ కష్టంలో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తారో ఛాలెంజ్ తీసుకొని సమాధానం చెప్పాలా. సభలో ఈరోజు జరుగుతున్న విషయం చూస్తే ఒకటి ప్రతి ఛాలెంజ్ చేసుకోవటం, పాత ప్రతివాదం జరగటం, అంతిమంగా ప్రతిపక్షం చేసేటువంటి ఏ ఆరోపణ అయినా ఏదైనా కూడా ఇది ప్రజల నుంచి వచ్చేటువంటి విధానంగా ప్రజలకు మనం జవాబుదారీగా ఉన్నాం అని చెప్పేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి తప్ప ఇది వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నట్టు, రఘుపతి ఆరోపణ చేస్తున్నట్టు తీసుకోకూడదు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల్లో ఈరోజు చేసినటువంటి ఆరోపణని తన మీద తాను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకునో, తన మీద తాను ఒక సభా కమిటీ వేసుకునో మిస్టర్ క్లీన్గా వస్తే సంతోషం, అంతకన్నా కావాల్సిందేం లేదు. ఈరోజు ఆయన్ని కనీసం ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది, ఏ రకమైనటువంటి ఆరోపణలు ఆయన మీద వచ్చాయి, ఆధారాలు ఏంటి, ప్రైమా ఫేస్ ఏంటి అనేది మనం చెప్పేదానికి కొంత సమయం ఇవ్వాల్సింది పోయి అది కూడా ఇవ్వకుండా కట్ చేయటం అంటే ఇది పారిపోవటానికి ఇంకొకటి కాదు. ఇంత మించి ప్రతి సందర్భంలో కూడా మంత్రి అచ్చెన్నాయుడు గారు లేచి దాదాపుగా డైరెక్ట్ చేస్తున్నట్టుగానే సభాపతి గారిని డైరెక్ట్ చేస్తున్నటువంటి విధానం కూడా చాలా తప్పుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు సభాపతి గారు నిష్పక్షపాతంగా రెండు పక్షాల విని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్కి వెళ్తున్నారనేటువంటి భావన మన సభ్యులందరిలో కూడా ఈరోజు కనపడటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ యొక్క శాసనసభ సిఎల్పి మీటింగ్ లాగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే శాసనసభ సమావేశాలు మొదలైనవి అంటే ప్రతి ఒక్కరు కూడా శాసనసభలో మనకు ఏం మేలు జరుగుతాయి, ప్రతిపక్షం మన గురించి ఏం అడుగుతుంది, అధికార పక్షం ఏం మేలు జరుగుతుంది అన్న విషయం మీదే ప్రతి ఒక్కరు కూడా చూస్తామన్నారు. మరి దీనిలో భాగంగానే నిన్న జరిగినటువంటి ప్రత్యేక హోదా మీద మేమందరం కూడా తీర్మానం చేయడం అడగడం జరిగింది. దానిలో భాగంగానే మరి ప్రభుత్వం అయితే దానికి ముందుకు రాలేదు. దానిలో మేము వాకౌట్ చేసాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద మీరు అనుకూలమో వ్యతిరేకమని చెప్పమంటే ఎవరు కూడా చెప్పకుండా మరి మైక్ చేయడం జరుగుతుంది. మేము కోరేది ఒకటే, ఎందుకంటే ఈ శాసనసభ సమావేశాలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. మరి దీనిలో భాగంగానే మరి మైక్ కట్ చేయడం జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడు మరి ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి చేయించి వాటిని అమలు చేసే విధంగా ప్రతిపక్ష నాయకుడు మరి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దానిలో ప్రజల్లోకి వాస్తవాలు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ఈ మైక్ కట్ చేస్తానని నేను ఈ రకంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జరిగిన విషయాన్ని మరి మా కాన్సెన్స్ అయితే అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరైతే అగ్రిగోల్డ్ కట్టించినటువంటి కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి మా కాన్సెన్స్లో కలవడం జరిగింది. మేము ఒకటే చెప్పాం, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈసారైనా శాసనసభలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే విధంగా మరి మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు చెప్పి మా సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోమని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి 1920 లక్షల మందికి న్యాయం జరగాలని మా నాయకుడు దాని మీద పోరాడుతూ ఉంటే మరి దాన్ని పొక్కదా పట్టించే విధంగా మరి వ్యవహరిస్తూ ఉంది. మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మైక్ ఇచ్చారు, కట్ చేశారు. ఈ లోపుగా 5 సభ్యులు మరి ఎవరైతే మైక్ కూడా అడగకుండా ఉన్నారో వాళ్ళకు మైక్ ఇచ్చి ప్రతిపక్షాన్ని తిట్టించే విధంగా స్పీకర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో చాలామందిని స్పీకర్లను చూసాం.
సురేష్ రెడ్డి గారు చాలా ఉన్నతనంగా అసెంబ్లీలో ప్రతిపక్షానికి కానీ పాలకపక్షానికి కానీ మైకిచ్చి బ్రహ్మాండంగా నడిపారు. అదేవిధంగా మన గుంటూరు జిల్లా నాదెండ్ల మనోహర్ గారు చాలా వ్యవహరించారు ఉన్నతనంగా. మరి ఈ రకంగా స్పీకర్లను చూసాం. మరి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గారు మరి వీళ్ళు కూడా చాలా ఉన్నతనంగా వ్యవహరించారు ఈ యొక్క స్పీకర్ గారు. ఎందుకంటే స్పీకర్ గారు మైక్ ఇచ్చినా మరి 1 నిమిషం 2 నిమిషాలు జగన్మోహన్ గారు మాట్లాడంగానే పక్కనే ఉన్నటువంటి ఇప్పు గారు పైకి వచ్చి చెవులో చిన్న మాటని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ మైకు తెలంగాణ స్పీకర్ గారి దగ్గరికి మైక్ కట్ చేస్తారు. ఎందుకంటే వాస్తవాలు బయటికి రానివ్వకుండా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ గారిని మాట్లాడనివ్వకుండా చేస్తుంది. మేము కోరేది ఒక్కటే, ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల సమస్యల మీద పోరాడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా మరి చర్య తీసుకుంటాకి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు రానివ్వాలంటే మనం మాకు మైక్ ఇస్తే కదా మనం చెప్పేది. ఈరోజు సవాల్ విసిరారు. విసిరిన సవాల్కి 10 సవాలుగా మా నాయకుడు చెప్పే అవకాశం ఇవ్వకుండా వాళ్ళే మాడుతూ ఉన్నారు. మైక్ ఇచ్చి కట్ చేశారు. ఈలోపు 5 సభ్యులతో వాళ్ళ ఇష్టానుసారంగా మరి ప్రతిపక్షాలను తిట్టించి మా నాయకుడిని తిట్టించే వ్యవహారం చేస్తూ ఉన్నారు. స్పీకర్ గారు ఒక్కసారి ఆలోచించండి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు మైక్ ఎవరెవరికి ఇస్తూ ఉన్నారు. దీంట్లో మాకు ఒకటి అర్థమవుతుంది. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు పెట్టి స్కీములు ఏ రకంగా అయితే అగ్రిమెంట్ చేస్తూ ఉన్నారో ఈ యొక్క అసెంబ్లీలో కూడా ఒక కమిటీ ఉందని మాకు అనుమానం కలుగుతుంది. ఎవరైతే బాగా తిట్టగలుగుతారో ప్రతిపక్షాన్ని వాళ్ళకి స్పీకర్ గారు ఏరి మైక్ ఇచ్చి ఏది చూపించి మీరు లేచి మాట్లాడమని అవకాశం ఇస్తున్నారు. మేము ఏది చూపించి మాకు మైక్ ఇవ్వమని మేము అడిగితే మాకు మైక్ ఇవ్వట్లేదు. ఈ రకంగా అసెంబ్లీలో జరుగుతూ ఉంది. చాలా బాధ కలిగే విషయాలు చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది. ఏమి చెప్పలేక మరి ఈ రకంగా మేము మీడియా పాయింట్కి బయటకు వచ్చి శాసనసభలో మాకు అవకాశాలు రావట్లేదు కాబట్టి బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఉన్నాం. ఏది ఏమైనా సరే ప్రతి సవాలుకి మా నాయకుడు ప్రూఫ్తో సహా తీసుకుని అసెంబ్లీలోనే చెప్పాలని మరి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇసురు సవాలుకి మేము కూడా దాన్ని అసెంబ్లీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే తప్పకుండా అన్నీ కూడా డాక్యుమెంట్తో సహా పాస్బుక్తో సహా నిరూపిస్తాకి రెడీగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మైక్ ఇస్తే ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తే కనుక వాళ్ళందరూ కూడా వాళ్ళ గుట్టు బయట పెడతాడని వాళ్ళకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. చాలా భయపడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకు దడ పుడుతూ ఉంది. ఎంతసేపు ఆయనకు మైక్ ఇవ్వకుండా ఆయన మాట్లాడనియకుండా వాళ్ళు చెప్పింది ఏదో వినుకుంటా వాళ్ళు చెప్పిన దానికి సరేనన్నాలని చూస్తున్నారు. కానీ అది కుదరని ప్రసక్తి. ఎందుకంటే మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, మా ఆధారాలు ఉన్నాయి. దాన్ని పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు ఎందుకు వింటాము? సరే, మళ్ళీ ప్రతిపాటి పుల్లారావు గారు లేవదీసినారు. అది ఆ అంశాన్ని లేవదీసి మీరేం నా ఛాలెంజ్కి ఒప్పుకుంటున్నారా లేదంటే మా సారు దాన్ని ఖచ్చితంగా నేను మాట్లాడుతానని మైక్ తీసుకుంటా కట్ చేస్తాడు. అదే న్యాయం అంటే అది. అంటే సబ్జెక్టు ఒప్పుకునే ముందు ఛాలెంజ్కి ఒప్పుకుంటామని మొదటనే చెప్పినాము. ఖచ్చితంగా ఛాలెంజ్కి ఒప్పుకుంటాము. కాకపోతే ప్రజలకు తెలియాలా. ఏంది ప్రజలైతే ఎవరైతే అసెంబ్లీ ఇది చూస్తూ ఉన్నారో లేకుంటే టీవీలు చూస్తూ ఉన్నారో ఏం జరుగుతుంది అనేది తెలియాలనేవి. కాబట్టి ఆ రోజు ప్రతిపాటి పుల్లారావు గారికి ఇంతవరకు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవిడెన్స్తో పాటు చూపించినాడు. ఏ విధంగా ఆమె దగ్గర ఆమె కొనుగోలు చేసింది, ఎవరి దగ్గర కొనుగోలు చేసిన కానీ కూడా నువ్వు నమ్మలేకపోతే ఎట్లా? ఆ విధంగా క్లియర్గా ఖచ్చితంగా ఆయన అయితే వాళ్ళ బంధువు ప్రతిపాటి పుల్లారావు గారి బంధువు అవన్నీ చూపిస్తే ఎప్పుడూ ఎక్కడ లేని విధంగా నిన్నైతే ఆయన స్పీకర్ గారిది ఆయనదైతే ఏదో మహిళా సాధికారిక సదస్సులో జరిగినటువంటి ఆయన కామెంట్స్ గురించి ఎంత సిగ్గుచేటంటే అది ఆయననే బయట పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. మేము అదే చెప్తున్నాము. ఓటుకు నోటు కేసులో కూడా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు సిగ్గు ఇది ఉంటే కనుక దాన్ని కూడా ప్రచారం చేయండి. ఇప్పటి నుంచి మొదలు పెడదాం ఈ సాంప్రదాయము. ఎప్పుడు లేని సాంప్రదాయం నాడు టీవీలు పెట్టినారు, అక్కడ మొదలు పెట్టినారు కాబట్టి మొత్తం అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేద్దాం అంటే దానికి ముందుకు రారు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది అంత అచ్చెన్నాయుడు ఏమంటున్నాడు అవన్నీ కాదు, ఒక మాటలు నేను ఒప్పుకుంటున్నా అని అనాలంట. ఎందుకంటారండి, మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, సార్ దగ్గర ఆధారాలు ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా వేలెత్తి చూపించిన తర్వాతే ఖచ్చితంగా ఛాలెంజ్కి ఒప్పుకుంటాం. కాబట్టి దాన్ని వద్దంటూ మమ్మల్ని అయితే బుల్డోజ్ చేయడం అనేది చాలా దారుణమైన సమస్య. ఆయన అసలు మైక్ మాట్లాడటానికి ఎందుకు భయపడుతున్నాడు? మైక్లో మాట్లాడటానికి ప్రజలకు సమాచారం పోతుందని ఆయనకు తెలుసు. ఆయన అన్న మాటలు సామాన్యమా అండి? ఏదైతే ఒక కారుని ఎప్పుడు షెడ్లోనే ఉంచాలా, షెడ్లోనే ఉంచితే కనుక అది బయటకు తిరగకుండా ఉంటుంది. బయటకు తిరగకుండా కారు కొనేది ఎందుకు కొంటారండి? వాళ్ళ మన అవసరాల కోసం వాడుకోవాలి. అట్లాగే మహిళను వంటింట్లోనే ఉంచాలంట. అంటే ఆయన ఆ ఇంట్లో వాళ్ళ కోడలికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాడో మనకు అందరికీ తెలిసిపోయింది. ప్రజలందరూ
చాలా వ్యతిరేకత వ్యక్తం చేస్తారని తెలిసి దానికి ఎప్పుడో 40 రోజుల కిందట జరిగిన అంశాన్ని నిన్న ఆయన ఎత్తితే సీఎం గారు కానీ లక్ష్మణనాయుడు కానీ, ఎందుకంటే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఎట్ట తిరిగి పత్తిపాటి పుల్లారావును ఈ మంత్రి పదవి నుంచి చేపియాలనే ఒక కుట్ర పన్నుతున్నాడు లక్ష్మణనాయుడు గారిని, వాళ్ళ చాలామంది కొంతమంది సభ్యులు. ఎవరో నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉండాలని వాళ్ళు ఆయన అంటాడంటే, ఇంతమంది మెజార్టీతో ప్రజల ఆదరణతో గెలుచుకున్న మా జగన్మోహన్ రెడ్డి గారిని పంపడానికి నువ్వెవరు బయటికి? మేము ఛాలెంజ్ చేస్తున్నాము. అది కాని పని ఎట్ట తిరిగి ఏదో నిందలు మోపి ఏదో ఒక ఛాలెంజ్ లాగా పెట్టి దాన్ని అదే మొత్తం మొదలు పెట్టింది. ఓటుకు నోటు కేసులో ప్రచారం చేయి. ఓటుకు నోటు కేసులో కూడా నువ్వు సాధ్యమైన సిగ్గు శరం ఉంటే నీ వాయిస్ కాదని ఒక్క మాట చెప్పు అంటున్నాం మేము. ఇదంతా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అవమానకరము. ఈ యొక్క ఒక సీఎము తొలిసారిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సీఎము అంత వ్యవహరిస్తున్నాడంటే మేము అడుగుతున్నాము, అయ్యా నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, నీవు చేసిన తప్పును ఒప్పుకోలేకపోతున్నావు, సిగ్గుతో తల వంచకలేకపోతున్నావు, ఆ వాయిస్ నాదని కాదని ఒక్క మాట చెప్పు, మేమంతా గర్విస్తాము నీ తరపున. నువ్వు వాళ్ళకే కాదు మాకు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా నువ్వు సీఎంవే, ప్రజలందరికీ సీఎంవే. అందరికీ ఇంత తలవంపులు చేసి నువ్వు ఎవరికైనా కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా పెట్టినాడు. అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఖచ్చితంగా పత్తిపాటి పుల్లారావు ఆయన దోషి అని తేల్తాడు కాబట్టి పత్తిపాటి పుల్లారావును మినిస్టర్ నుంచి బయటకు తోలుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చెప్పి ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఈ విధంగా చెల్లవండి. కేవలం ఒక హిట్లర్ పాలన నియంత్ర పాలన పోతున్నాడు కాబట్టి మేమైతే సహించేది లేదు. ఎప్పుడైనా ఎదుర్కొంటాము. మాకు అవకాశం ఇవన్నీ చెప్తామని నిజంగా మా సోదరుడు చెప్పినట్టుగా మీడియాలో వచ్చి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఈ విధంగా ప్రజలకు పోవాలని మాకు అక్కడైతే అవకాశం దొరకడలా. నా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయండి. ముఖ్యంగా మరుగుదొడ్ల సమస్య ఉంది, దాన్ని తీర్చలేకపోతున్నాడు. కాబట్టి మేము నిరసిస్తూ ఈ సభా కార్యక్రమాలను ఖచ్చితంగా నిరసిస్తూ ఖండిస్తూ కూడా మేము ప్రోటోకాల్ పాటించండి, సభా మర్యాదను పాటించండి స్పీకర్ గారికి మనవి చేసుకుంటున్నాం.